సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100%. అరే తమ్ముడు, ఈ సంక్రాంతికి మా మరదలు వస్తుంది, సెట్ చేస్తే ఏమిస్తావు? కాటన్ బీర్లు ఎప్పుడైనా చూసావా? లేదు. అలాంటివి 10 కాటన్లు ఇస్తా, సెట్ చేసేయి. మనకు అవసరమా? కిడ్నీలు బాగా వీక్ గా ఉన్నాయ్యా. కిడ్నీ లోట్లో నుంచి ఎలా కనపడ్డాయి మీకు? పేషెంట్లు కనపడవు, డాక్టర్లు మాత్రమే కనపడతాయి. ముసుగులు కూర్చో. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కాబట్టి ఇంతకు ముందు రాసిచ్చిన టాపిక్లే రాసిస్తున్నానయ్యా. ఇంకా కాస్త బలహీనంగా ఉండడానిక? అక్కర్లేదు, బలహీనంగా ఉన్నట్టు సర్టిఫికేట్ ఇవ్వండి చాలు. సర్టిఫికేట్ ఏం చేసుకుంటావయ్యా? బలహీన వర్గాలకు ప్రభుత్వం లోన్లు ఇస్తుందిలే. ఓహో అలాగా. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. ఏంటది? పొద్దున్నే ముహూర్తం పెట్టి రమ్మను కదండి, అందుకే పట్టుకొచ్చాను. మూత్రమా? నేను తీసుకురమ్మంది టెస్ట్ చేయడానికి రా, స్నానం చేయడానికి కాదు. పర్లేదండి, ఉంచండి. పర్లేదంటే ఉంచుకోవడానికి ఏమైనా పన్నీర్ రేటాయి? మీకు కావాల్సినంత వాడుకోండి, మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టండి. రేపు పొద్దున ఎవరికైనా పనిచేస్తుంది కదా. చెప్పు తీసుకుని. హలో సార్, మేము సైడ్ దగ్గర ఉన్నాము, వచ్చేసాడు మీరు కూడా. సరే సరే ఓకే. తమ్ముడు, ఇప్పుడు కస్టమర్ వస్తున్నాడు, అసలు ఇక్కడ ఏం మాట్లాడొద్దు, ఓకేనా? నేను చెప్పింది మాత్రమే మాట్లాడాలి, ఓకేనా? ఏంటంటే సరే సార్. మల్లికార్జున బాగున్నావా? బాగున్నా సార్. మన సైట్ ఏదో చూపి. ఇదే సార్ మన సైట్. ఈ గోడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 175 గజాలు అనమాట. ఓకే. గజం వచ్చేసి 75,000 సార్. చాలా మంచి బిట్టు, బాగుంటుంది సార్ ఇది. ఇప్పుడు వరకు దగ్గరికి ఒక 3 పోటీ వచ్చారు, కాకపోతే వాళ్ళు ఎవరు కూడా అడ్వాన్స్ ఇవ్వలేదని నేను ఇవ్వలేదన్నమాట. ఓకే. ఎరా తమ్ముడు, సైట్ ఎలా ఉంది చూడు, బాగుందా? తీసుకోవచ్చా మనం? బెటర్ అయినా తీసుకోవచ్చు అన్న. ఈ సైట్ కన్నా ఆ సైట్ బాగుంటుంది కదన్నా, ఇదెందుకు చూపిస్తున్నావు? ఇందాక మేము ఏదో చెప్తే ఉండే అన్నామా, సైట్ అక్కడ చూపించి ఈ సైట్గా నా సైట్ బాగుంటుంది అంటున్నారు. లేదు సార్, ఇది చాలా మంచి సైట్ ఇది. అది అంత లేదు, అదేంటంటే చెరువుగూడ సైడ్ ఉన్నది అనమాట, దానికి అంత వాల్యూ లేదు. ఇది చాలా మంచి బిట్టు సార్. ఏం వద్దు కానీ ఆ సైట్ దగ్గరికి వెళ్దాం రండి. ఓకే ఓకే ఓకే. ఇక్కడే సార్, ఆపండి ఆపండి. ఓకే సార్, ఇదే సార్ సైట్. చూసారు ఎంత చండాలంగా ఉందా? ఆ గేదెలు ఏమో అసలు అంత చాలా చిరాకు చెప్పాను కదా, చెరువు పక్కన ఈ సైట్ వద్దనేది నేను. నువ్వు బాగలేదన్నావంటే ఇక్కడ ఏదో ఉంది, నాకు ఇదే కావాలా, చెరువు పక్కన ఉన్నా పర్లేదు. ఓకే సార్, మీ ఇష్టం. చెప్పాల్సినంత చెప్పాను. దీనికి ఒక ప్రాబ్లం ఉంది సార్, చెప్పకపోవడం ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఇది ఎన్ని గజాలు అనేది చెప్తాను. 200 గజాలు సార్. ఇది మొత్తం స్క్వేర్ యార్డ్ 200 గజాలు. ఇప్పుడు ఈ సైట్ లో ఒక ట్విస్ట్ ఉంది సార్. ఏంటంటే దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సంతకం పెడితేనే కానీ ఇది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వదు. సో కాబట్టి వాళ్ళకి 10 లక్షలు ఇస్తేనే కానీ రిజిస్ట్రేషన్ చేయరు అనమాట. సరే కానీ పెద్దానికి 10 లక్షలు ఇచ్చేద్దాము. నువ్వు 90,000 చెప్పావు కదా, 85,000కి ఫినిష్ చేసేయి సార్. అవ్వ సార్, కొంచెం ఏం మాట్లాడొద్దు, ఫైనల్ చేసేయి. సరేలే, మీకోసం కాబట్టి చేసేస్తున్నాను. సరే సార్, కొంచెం అడ్వాన్స్ కావాలి, ఒక తెలుసు కదా 25%. మల్లికార్జున సరే రామా. సార్ చెప్పండి సార్. 25% అడిగారు కదా, రేపు సాయంత్రం వస్తే తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా నువ్వు సూపర్ అన్న. 25,000 గజాన్ని 85,000 అమ్మేసావు. ప్రాఫిట్ ఎంత అయిందో చూద్దాం ముందు మనకి. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా, లెక్కేసుకుందాం. అడ్వాన్స్ వస్తుంది, రేపు మాత్రం నువ్వు కరెక్ట్గా 5:30కి వచ్చేసాయి. సరేనా? లఫ్ట్ గాని కలిసి అడ్వాన్స్ తెచ్చేసుకుందాం, ఓకేనా? సరే మరి సాయంత్రం అయిపోయింది, ఇంటికి వెళ్తాం మరి. వెళ్తాం. ఓకే. వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, వాళ్ళ అయ్యి ఒప్పుకున్నాడు, వాళ్ళ అన్న ఆడు పెద్ద పులిహార ఆడు ఒప్పుకున్నాడు, శివరాఖరికి వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకుంది. కానీ మరేమైంది? దాని మొగుడు ఒప్పుకోలేదు బస్సు.